చినశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో గత 4 రోజుల క్రితం దుండగిని చేతిలో గాయపడ్డ వృద్ధ దంపతులు ఆసుపత్రిలో చికిత్స పొంది నేడు తన సొంత గ్రామమైన జంగరాయికి చేరుకోవడంతో ఆ వృద్ధ దంపతులను స్థానిక సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్రెడ్డి పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని, వారి వివరాలను వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే వారికి ప్రశ్నించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, లేదంటే సర్పంచ్ పాలకవర్గ సభ్యులకు సమాచారం ఇవ్వాలని ఆయన గ్రామస్తులను కోరారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగటం ఇదే మొదటిసారి అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉంటుందన్నారు. 48 గంటల్లో వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారం దోచుకెళ్లిన నిందితులను పట్టుకుని బంగారు ఆభరణాలు రికవరీ చేసిన పోలీసులకు సర్పంచ్ గోపాల్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జంగరాయి గ్రామంలో జరిగిన ఘటన సంచలనం రేపిందని, అంతటి కేసును 2 రోజుల్లోనే పోలీసులు ఛేదించడం చాలా అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోపాల్రెడ్డి, బాధితులు తుమ్మల అంజయ్య, సావిత్రమ్మతో పాటు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో మొట్టమొదటిగా మరి పట్ట పగలు మరి వృద్ధులను చూసి దొంగతనం చేసిన 48 గంటలలోనే మరి మేము డిఎస్పీ ఎస్పీకి చెప్పినందుకు వెంటనే దొంగలను దొరకబట్టి రికవర్ చేసినందుకు పోలీసులకు గ్రామం తరపున గ్రామ సర్పంచ్గా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడు జరగకుండా చూస్తాం. మా ఊర్లే ఫస్ట్ టైం జరిగింది కాబట్టి మరొకసారి జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో చూస్తాం. పోలీసులకైతే మాకు ఇంత తొందరగా దొరికించినందుకు ఎస్పీ గారికి కానీ, డిఎస్పీకి కానీ, సిఐకి కానీ, స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎట్టి పరిస్థితుల ఎవరైనా కఠిన చర్య తీసుకున్నందుకు వారికి మరొకసారి జంగరాయి గ్రామం నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నా, ఎవరన్నా అనుమానం వస్తే అనుమానితులను అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దొరకబట్టి ఆఫీస్ కాడికన్నా రండి, పోలీసులకన్నా చెప్పండి. డౌట్ వస్తే ఈ ముఖ్యంగా ఈ మధ్యలో గ్యాస్ వాళ్ళు బాగా దొంగతనం చేస్తున్నారంట, వాళ్ళను గమనించగలరని గ్రామస్తులకు చెప్తున్నా. ఎందుకంటే ఓనర్ ఉండము అందుబాటులో. మాతోటైన మట్టుకు యూత్నే కానీ గ్రామ పెద్దలనే కానీ ఎంపడేసుకొని నైటు మార్నింగ్ 4 గంటల నుంచి తిరుగుతున్నాం. పట్టపగలు దొంగతనం చేసుడు దారుణం. అదే కాకుండా ఇంత పెద్ద మనుషులను కొట్టినందుకు గ్రామస్తులందరం చాలా బాధపడుతున్నాం. మరొక్కసారి పోలీస్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ మరి గతంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయటం లేదు. నేనైతే ఎవరిని అడగను, వాళ్ళ ప్రేమ ఉంటే కంపల్సరీ సీసీ కెమెరాలకు పైసలు ఇచ్చి ప్రతి ఇల్లును కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నా. అది అందరి బాధ్యత, గ్రామస్తులది, షాపులది అనుకో, డాక్టర్లు అనుకో, ట్రాక్టర్లు అనుకో, మోటార్లు అనుకో, వార్డు మెంబర్లది అనుకో, సర్పంచ్లది అనుకో, కోఆపరేటివ్ చైర్మన్, ఎవరిదైనా బాధ్యత ఊరిని కాపాడుకున్నాడు. ఇది ఎవరో సర్పంచ్ ఇంటికి వచ్చేది కాదు, వార్డు మెంబర్లు కాదు. ఇది గమనించగలరని నేను కోరుకుంటూ మరి పేరున జంగరాయి గ్రామ ప్రజలు ఊరిని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉన్నదని కోరుకుంటున్నాను.